టీజర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అలాగే దీంట్లో పనిచేసిన అందరికీ, టెక్నీషియన్స్కి, అలాగే ప్రొడ్యూసర్ గౌతమ్ గారికి ఆల్ ది బెస్ట్ అండి. ఇంకా ఆలీ గారి గురించి అంటే చెప్పే అవసరమే లేదు. అలాగే మ్యూజిక్ మణిశర్మ గారు ఇంకా చిన్న సినిమా అన్నది కూడా కాకుండా ఆయన ఒప్పుకున్నారు అంటే సినిమాలో కంపల్సరీగా ఒక విషయం ఉంది, హిట్ అవుతుందని మనం అనుకోవచ్చు. ఇక డైరెక్టర్ సన్నీ కోమల్పాటి గారి గురించి చెప్పాలంటే అతను కొరియోగ్రాఫర్గా మనందరికీ తెలుసు. దీంతో డైరెక్టర్గా ఫస్ట్ మూవీ చేస్తున్నారు. కొరియోగ్రాఫర్గా ఉండి సక్సెస్ అయిన డైరెక్టర్స్లో ప్రభుదేవ గారు అలాగే లారెన్స్ గారు ఉన్నారు. ఆ లిస్ట్లోనే సన్నీ కూడా ఉండాలని ఆల్ ది బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. చాలామంది ఆత్మీయుల్ని ఇవాళ కలవటం చాలా హ్యాపీగా ఉంది. మిస్ అవుతానేమో అని చిన్న టెన్షన్ ఉండింది. మెహదీపట్నంలో ఒక చిన్న పైప్ లైన్ బర్స్ట్ అయ్యి ట్రాఫిక్ మొత్తం జామ్ అయ్యి లేటుగా వచ్చాను, క్షమించండి. ఫస్ట్ టైం యాక్చువల్గా ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తున్నా. నేను 2006-07 ఆ టైంలో ఒక రెగ్యులర్గా సినిమాలు తీస్తున్న ఒక ప్రొడ్యూసర్కి ఒక కథ చెప్పాను. రీజనబుల్లీ మార్కెటబుల్ హీరో, ఓ మంచి బడ్జెట్, ఒక 5 to 6 crores బడ్జెట్ ఉన్న ఒక ప్రాజెక్ట్ కోసం కథ పిచ్ చేసినప్పుడు మొత్తం కథ చాలా బాగుంది, 2 సీన్లు తీసేయండి సార్ అన్నాడు ఆయన. ఏంటంటే ఆ 2 సీన్లు ట్రైన్లో జరుగుతాయి, అవి షూటింగ్ చేయడం చాలా ఎక్స్పెన్సివ్ అఫేర్ అండి, చాలా కష్టం అన్నాడు ఆయన. నేను ఒక మామూలుగా ట్రైన్లో షూటింగ్ చేయలేకపోతే వీళ్ళు సినిమా ఏం తీస్తారని ఆ సినిమా మానేశాను. అలాంటిది ఇక్కడికి వచ్చాక తెలిసింది ఏంటంటే S5 అని పెట్టి మొత్తం ట్రైన్లో తీశాను. ఆయన ఫస్ట్ అదే అడిగాను, సార్ మీరు నిజంగా ట్రైన్లోనే తీశారా అని అడుగుతున్నాను ఇందాక ప్రొడ్యూసర్ గారిని. లేదు సార్ సెట్ వేసామన్నారు. నాకు తెలిసి మస్కా సినిమా టైంలో MS రాజు గారు వేశారు సెట్, ట్రైన్ సెట్. తర్వాత వినటం మీ గురించే సార్ ఇవాళే. సో ఐ రియల్లీ ఫీల్ హ్యాపీ అంటే ఫస్ట్ టైం ప్రొడ్యూసర్స్ ఓ సినిమా మొదలుపెట్టే ముందు చాలా ఉత్సాహం ఉంటుంది, కానీ మొదలుపెట్టాక ఎంత తగ్గిద్దామనే చూస్తారు. అలాంటిది ఇందాక ఆయన చెప్పినట్టు, సన్నీ గారు చెప్పినట్టు ఒక్కొక్కటి పెంచుకుంటూ వెళ్ళారంటే వాళ్ళ ప్యాషన్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్ అండి. సో ఈ బ్యానర్కి వీళ్ళు టైటిల్లో పెట్టినట్టే నో ఎగ్జిట్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇట్ జస్టిఫైస్ దెమ్, అంత ప్యాషనేట్గా ఫిలిం తీశారు. అండ్ వెల్కమ్ టు టాలీవుడ్ డైరెక్టర్స్ క్లబ్ సన్నీ మాస్టర్. వీరు మాతో పనిచేసి లారెన్స్ మాస్టరు, అమ్మ రాజశేఖర్ మాస్టరు, ప్రభుదేవ ముగ్గురు ఒక్కొక్క సాంగ్ చేసిన తర్వాత నెక్స్ట్ సినిమాలకి డైరెక్టర్లు అయిపోయారు. సో అలాగే మీరు వాళ్ళ వరుసలో చేరి వాళ్ళలాగా ఒక మంచి సక్సెస్ఫుల్ డైరెక్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అండ్ అలీ గారి గురితో మనకున్న అనుబంధం చాలా తెలిసిందే, ఇంకా ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. మధుమణి గారు, అందరినీ ఇవాళ కలవటం చాలా హ్యాపీగా ఉంది. ప్రదీప్ గారు, ప్రదీప్ మీ సినిమా కోసం చాలా రోజుల నుంచి వెయిటింగ్, జనం అంతా మీ పెళ్లి కోసం వెయిటింగ్, మేమేమో మీ సినిమా కోసం వెయిటింగ్. ఏ స్టేజ్ ఎక్కినా ఆ టాపిక్ లేకుండా ఉండట్లేదు మీకు. సో వెరీ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ నైస్ ఫంక్షన్ అండి. అండ్ ఐ విష్ ద ఎంటైర్ క్యాస్ట్ అండ్ క్రూ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ మణిశర్మ గారి మ్యూజిక్ అని చూడంగానే అసలు ముందు సినిమా సగం పాస్ అయిపోయినట్టు ఒక సాటిస్ఫాక్షన్ వచ్చింది కింద పోస్టర్లో ఆయన పేరు కనిపించగానే. సో డెఫినెట్గా నేను ఇక్కడ రావడానికి కారణమైన సన్నీ మాస్టర్కిను, యాక్టర్ తేజకి మరీ థ్యాంక్స్ చెప్తూ ఐ విష్ ద ఎంటైర్ క్యాస్ట్ అండ్ క్రూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. హాయ్ అండి అందరికీ, విచ్చేసిన మీడియా మిత్రులకి, వేదిక అయిన పెద్దలకి అందరికీ చాలా పెద్ద థ్యాంక్స్. ఎందుకంటే S5 నో ఎగ్జిట్ ఈ సినిమా కథ మొదలైంది ఒక క్రికెట్ గ్రౌండ్ పక్కన. ఎందుకంటే క్రికెట్ మ్యాచ్ ఆడడానికి వెళ్తున్నప్పుడు నేను మా ఫ్రెండ్ సురేష్ వర్మ అయితే వాడు అన్నాడు ఒక మాట, అరే డాన్సర్గా వచ్చాము, డాన్సర్ నుంచి ఇప్పుడు కొరియోగ్రాఫర్ అయ్యాం, కొరియోగ్రాఫర్ నుంచి డ్యాన్స్ మాస్టర్ అయ్యాం, నెక్స్ట్ ఇంకేమైనా చేయొచ్చు కదా, ఇంకేం చేయాలరా, చేస్తే సినిమా చేయాలి, చేయొచ్చు కదా, ఆ సినిమా అంటే ఈజీ కాదు కదా, కథ రాయాలి, చాలా పనులు ఉంటాయి, లేదా ఏదైనా లైన్ అనుకుంటే స్టార్ట్ చేయొచ్చు కదా. సో అలా కార్లో వెళ్తూ మాట్లాడుతున్నప్పుడు ఐ లైక్ ఓకే ట్రైన్లో సినిమా చేస్తే ఎలా ఉంటుంది, ట్రైన్లో బాగుంటుంది. సో అప్పుడు స్టార్ట్ అయిన కదా S5 నో ఎగ్జిట్. సినిమా టైటిల్ అప్పుడే పెట్టాను, S5 నో ఎగ్జిట్. దాని తర్వాతే కథ రాశాను నేను. అండ్ ఈ కథ రాసుకొని తిరిగి ఫస్ట్ వెళ్ళి చెప్పింది నేను మా ప్రొడ్యూసర్ గౌతమ్ గారికి. కథ చెప్పిన నెక్స్ట్ సెకండే కథ బాగుంది, సినిమా చేస్తున్నాం, నెక్స్ట్ సెకండే. సో థ్యాంక్ యూ సో మచ్ అండి గౌతమ్ గారు. నేను వెళ్ళి చెప్పిన వెంటనే లైక్ చాలా బాగుంది, మనం చేస్తున్నాం, అంతే. అక్కడి నుంచి జర్నీ స్టార్ట్ అయింది.
కథ స్టార్ట్ చేసాం, అక్కడ నుంచి కరెక్ట్ 1 monthలో ప్రీ ప్రొడక్షన్ చేసుకొని సెట్స్కి వెళ్ళిపోయాం. సో ఎందుకంటే సినిమా అందరూ చాలామంది తీయాలనుకుంటారు, కానీ అది అదృష్టం ఉండాలి కొంచెం. సో అదృష్టం కూడా ఉండాలి, ఎంత హార్డ్ వర్క్ చేసా కూడా కొంచెం అదృష్టం ఉండాలి. సో అదేదో కొంచెం అదృష్టం నాకు ఉందని అనుకున్నాను. యాక్చువల్లీ సినిమా టీజర్ వరకు వచ్చింది అంటే అదేదో కొంచెం అదృష్టం నాకుంది. అండ్ స్పెషల్గా చెప్పాలంటే శ్రీ కళ్యాణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే సినిమా పూజ దగ్గర నుంచి ఈ రోజు వరకు ప్రతి ఒక్క ఫంక్షన్లో మాకు సపోర్ట్ చేస్తూనే వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అంతే థ్యాంక్స్ చెప్పే కూడా మీకు తక్కువే, ఎందుకంటే ఎన్నిసార్లు చెప్పే కూడా మీకు సెట్ వర్క్ దగ్గర నుంచి వచ్చారు. అండ్ ఈ రోజు కూడా వచ్చిన ఎన్నిసార్లు మా సినిమాని బ్లెస్ చేసినందుకు ఐ రియలీ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ క్రూ వచ్చేసి ఎడిటర్ గ్యారీ కూడా గ్యారీ నాకు ఫ్రెండ్, యాక్చువల్లీ బాగా తెలుసు. గ్యారీ నేను సినిమా చేస్తున్నాను, ఎడిటర్ నువ్వు చెయ్యాలి. అయ్యో తప్పకుండా మాస్టర్ చేద్దాం మనం. సో అలా గ్యారీ సినిమాకి చాలా ప్లస్ అండి, ఎందుకంటే సినిమా ఎంత బాగా చేసి కూడా ఎడిట్ కట్ అంత బాగుండాలి. సో గ్యారీ దీనికి బాగా న్యాయం చేశారు. సో అండ్ అంజీ అన్న, డిఓపి అంజీ అన్న. సో డిఓపి అంజీ అన్నతో నేను దాదాపు ఒక 30 days డైలీ ట్రావెల్ చేసాం. యాక్చువల్లీ కథ దగ్గర నుంచి సీన్ టు సీన్ డిస్కస్ చేసి, ఈరోజు చూస్తే మీరు టీజర్ ఆ విజువల్స్ చూస్తే ఆ కష్టం అదేంటో, ఎందుకంటే ఒక ట్రైన్లో ఒక కథ మొత్తం తీయడం, అది ఆ కథని కూర్చోబెట్టాలి. ఒక 2.5 hours సినిమాని కూర్చోబెట్టాలంటే చాలా కష్టం. సో ఎన్ని సీన్స్ కానీ ఏమన్నా మేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మేకింగ్ అనేది అంజీ అన్న చంపేసేవు సార్, చాలా బాగా చేసావు. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నా ఫస్ట్ సినిమాకి ఇంతమంది టెక్నీషియన్స్ ఇచ్చి నాకు సపోర్ట్ చేశారు. యాక్చువల్లీ దానికి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ గౌతమ్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కథ తీసుకెళ్ళినప్పుడు ఒక చిన్న బడ్జెట్ సినిమాలో చేసేద్దామని చెప్పాను నేను. అక్కడి నుంచి రెడ్ డ్రాగన్ కెమెరా అని చెప్పిన తర్వాత లేదు రెడ్ రేంజర్ వాడదామన్నాడు. తర్వాత చిన్న ఆర్టిస్టులు పెట్టి చేద్దామంటే లేదు సాయి కుమార్ గారు అన్నారు, సరే ఓకే. దాని తర్వాత అలీ గారు అన్నారు, ఓకే. దాని తర్వాత సునీల్ అన్న అన్నారు, ఓకే. తారక్, ప్రిన్స్, రఘు అలా వెళ్ళిపోతూనే ఉంది. సార్ అది కాదు సార్ బడ్జెట్ ఎక్కువైపోతే, పర్లేదు సార్ ని చేద్దాం. సో పర్లేదు సినిమా తీసుకొచ్చేసింది. ఎందుకంటే ఆ సినిమా క్వాలిటీ కనిపిస్తుంది యాక్చువల్లీ. సో ఎంత మాట్లాడుకున్నా ఏంటంటే సో నాకు అంత సపోర్ట్ చేశారు ఆయన. సో నా బ్యాక్ ఉండి లేదు పుష్ చేసి నువ్వు బాగా చేస్తావు, చేయి అంత సపోర్ట్ చేశారు కాబట్టి ఆ సినిమా అంత బాగా వచ్చింది. అండ్ అలీ అన్న గురించి చెప్పాలి ఏంటంటే, అలీ అన్న నేను ఆ అన్నకి కొరియోగ్రఫీ చేశాను యాక్చువల్లీ టీవీ షోస్ అన్ని. సో ఒకసారి నేను ఫోన్ చేసి అన్న ఒకసారి మిమ్మల్ని కలవాలి, ఇందాక చెప్పినట్టే రా అన్నారు. 5 నిమిషాలు కథ చెప్పా, 5 నిమిషాలు కథ చెప్పా. కథ అర్థమైంది, కథ 5 నిమిషాలు చెప్పావు ఏంటి అని అంటే, కాదన్నా కథ ఇది ఇలా ఉంటుంది, బాగుంది చేద్దాం అంటే, నువ్వు చెప్పే విధానం బాగుంది, నువ్వు చూపించే విధానం బాగుంది, చేసేద్దాం. ఒకటే మీటింగ్. అలాగే మనీష్ శర్మ సార్ దగ్గరికి వెళ్ళా సార్, 3 సార్లు కాల్ చేశాను, 4 సార్లు డైరెక్ట్ మీటింగ్కి వెళ్ళాను. సార్ కథ ఇది సార్ మీరు చెయ్యాలి కంపల్సరీ, ఎస్ డన్. సాయి కుమార్ సార్ గారి ఫోన్లో కథ చెప్పాను, కరెక్ట్గా 2 minutes కథ చెప్పాను. సార్ ఇది సార్ మీ క్యారెక్టరైజేషన్ నాకు కావాలి సార్ మీరు, ఆయన ఓకే. సునీల్ గారు వచ్చేసి ఆన్ సెట్స్లో షూటింగ్ జరుగుతుంది, పక్కన డిస్కో రోజా షూటింగ్ జరుగుతుంది. అలా నడుచుకుంటూ వెళ్ళినప్పుడు ఆయన కథ చెప్పాను నేను, అన్న ఇలా 5 days మీది వర్కింగ్ డేస్ ఉంటుంది, మీరు నాకు కావాలి. వచ్చారు, సెట్ చూశారు, కథ విన్నారు, డన్ ఓకే. సో ఇదేంటంటే ఒక మంచి జరిగేటప్పుడు అన్నీ అలా అల్లుకుంటూ పోతాయి అంటారు. సో అలా అన్నీ జరుగుతూ వెళ్ళాయి అనమాట. అండ్ ఈ సినిమాకి యాక్చువల్లీ నేను కథ రాసుకున్నానండి, డైలాగ్స్ అయితే నా వల్ల కాదు యాక్చువల్లీ, నేను రాయలేను డైలాగ్స్. నాకు దానికి బాగా సపోర్ట్ చేసింది కళ్యాణ్ చక్రవర్తి గారు. సో ఎందుకంటే కథ ఎంత బాగున్నా కూడా సీన్ అంత బాగుండాలి. సీన్కి ఆ డైలాగ్ పండితేనే, ఇందాక మీరు టీజర్లో చూస్తే ఆపద్ధర్మంగా ధర్మం తప్పడం అనాదిగా వస్తున్నాను అయితే, అలాంటిది ట్రైన్ తప్పదా. సో దాంట్లో చాలా అర్థం ఉంది. నేను ఆయనకి ఏం చెప్తానంటే, ధర్మం చాలా మంది తప్పేస్తారండి, ట్రైన్ తప్పితే ఏముంటుంది దాన్ని రాయిస్తాను ఆయన. సో అంత క్యాచీగా టపా రాజేస్తారు. సో లైక్ చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఏమో పేరు లేదు మర్చిపోతున్నాను అనుకుంటే, ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను మేడం, యాక్చువల్లీ కొరియోగ్రఫీ ఏదో చేసేవాడిని. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఉషా మేడం, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. పిలవంగానే వచ్చారు. యాక్చువల్లీ ఇప్పుడు సెకండ్ మూవీ ఒకటి నేను ఐరా సినిమాస్లో చేస్తున్నాను, అండ్ త్వరలో అప్డేట్ చేస్తారు, నేను కాదు తనే చేస్తారు. అండ్ థ్యాంక్స్ మధుమణి గారు. అండ్ ప్రదీప్ ఇందాక చెప్పినట్టు ఇద్దరు కలిసి స్టార్ట్ చేసాం కెరియర్. సో అది ఒకటి ఉంటుంది అంటే, ఫ్రెండ్ పైకి వచ్చినప్పుడు ఆ ప్రౌడ్ ఫీలింగ్ ఉంటుంది చూసారా, అలా నాకు ఎప్పుడు ఉంటుంది ప్రదీప్ని చూస్తుంటే, అరే మావర్రా అని చూస్తుంటాను అనమాట. సో అలా ఆ ఫీలింగ్ అనేది కనిపిస్తుంది అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ప్రదీప్. అండ్
అందరు ఆర్టిస్టులకి, సాయి కానీ, గబ్బర్ సింగ్ బ్యాచ్ అందరికీ, ప్రతాప్ అన్న, జిఎంఆర్ అన్న అందరికీ వినయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ సారీ మీరు బాగా లేట్ చేశాను నేను ప్రెస్ వాళ్ళందరికీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. విఎన్ ఆదిత్య sir. విచ్చేసిన మీడియా మిత్రులకి, సి కళ్యాణ్ గారికి, అలీ అన్నయ్యకి, మరియు నటీనటులకు ఉషా గారికి, మధుమణి గారికి, విఎన్ ఆదిత్య గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అసలు ఈ సినిమా జర్నీ ఎలా స్టార్ట్ అయింది అన్నీ చెప్పిన విధంగా జస్ట్ అంటే కూర్చొని కథ వినంగానే చేద్దాం అన్నది ఇమీడియట్గా విత్ ఇన్ 25th డే, ఇది నేను డే 1 సినిమా ఎప్పుడైతే ప్రారంభించామో ఆ మొట్టమొదటి రోజే చెప్పాను ఈ సినిమా అంటే 25th డే కల్లా సెట్ రెడీ. కరెక్ట్గా ఆ సెట్ రెడీ అవ్వగానే 34 రోజులు నాన్ స్టాప్. నాకు తెలిసి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక్క స్కెడ్యూల్లో సినిమా తీయడం, అది కూడా 34 డేస్లో అనేది దట్స్ ఎ వెరీ డిఫికల్ట్ టాస్క్. అది ఆ లోపల మాకు సపోర్ట్ చేసిన అంజయ్ అన్నయ్య ఈజ్ అ ఫెంటాస్టిక్ డిఓపి. తర్వాత సన్నీ అంటే ఫస్ట్ టైం డైరెక్షన్ అనుకుంటు, కానీ అంటే నేను ఇంతకుముందు కూడా నేను కొన్ని అప్పుడప్పుడు నాకు కొంతమంది డైరెక్టర్స్ ఫ్రెండ్స్ ఉన్నారు, వెళ్ళేవాడిని చూసేవాడిని. కాకపోతే అంటే అంటే ఆ టేకింగ్లో ఆ స్పీడ్ ఉండాలి. అది ఆ కోఆర్డినేషన్ వచ్చేసి ఒక కెమెరామ్యాన్కి, ఒక డైరెక్టర్కే సాధ్యం. ఇంకా బ్యాక్ బోన్ వచ్చేసి మనకి మ్యూజిక్ అండి, మణిశర్మ గారు, ఆయన ఒప్పుకోవడము. నెక్స్ట్ ఈ సినిమాకి ప్రాణం పోసింది అలీ అన్నయ్య. అసలు ఆ సినిమాలో మీరు ఒక 1 hour సేపు అయితే నాకు తెలిసి ఆ నాన్ స్టాప్, అంటే మేము హారర్ అంటున్నాం కానీ ఆ హారర్తో కామెడీ అనేది ఇట్స్ ఆల్వేస్ ఎ సక్సెస్ఫుల్ జోనర్ అది. సో దాంతో నాకు తెలిసి మీకు ఆ ఎంటర్టైన్మెంట్ అంటే ఒక ఆడియన్ ఇన్నాళ్ళు ఒక 1 year ఈ పాండమిక్ పీరియడ్లో కూర్చొని చాలా సినిమాలు చూస్తుంటారు, కానీ అంటే నేను నా సినిమాని నేను ఏదో చెప్తున్నాను కాదు కానీ, బట్ యాజ్ ఎ ఆడియన్ ఎవ్రీ వన్ విల్ లవ్ దిస్ మూవీ. వన్స్ అగైన్ థ్యాంక్స్ టు ఎవ్రీబడి, ద క్యాస్ట్, క్రూ, థ్యాంక్ యూ. పాత్రికేయ మిత్రులకి, ఈ ఫంక్షన్కి వచ్చినటువంటి మిత్రులందరికీ, వేదిక మీద ఉన్నటువంటి నటీనటులు, అలాగే మా బావాలి, మా ఉషా, అందరికీ ఈ రోజు గౌతమ్ నిర్మించినటువంటి ఈ సినిమా ఓపెనింగ్ నా చేతుల మీదనే చేయటం జరిగింది. దీంట్లో తారక్ చాలా మంచి గెటప్, ఆ రోజు చూసినప్పుడే చెప్పా ఫస్ట్ టైం చాలా బాగా చేశావని. ఈ సినిమా కొరకు సన్నీ బాగా పాపం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రొడ్యూసరు, డైరెక్టరు ఎలాగా ఉండాలి అనే దానికి ఒక మంచి నిదర్శనం ఏంటంటే ప్రతిదీ వాళ్ళు డిస్కస్ చేసుకొని ఆ సెట్ ఫస్ట్ డే వెళ్ళినప్పుడు కూడా నేను అదే అన్నాను, ఏమయ్యా చిన్న సినిమా అంటున్నారు, ఇంత పెద్ద సెట్ వేసి ఈ విధంగా ఇది చేస్తున్నారంటే క్వాలిటీగా ఉండాలి కదా అని అంజీని పెట్టుకోవటం వాళ్ళు చేసినటువంటి చాలా మంచి నిర్ణయం. ఆ రోజే చెప్పాను, ఈరోజు ఈ ట్రైలర్ చూశారు, మీకు ఆ క్వాలిటీ ఏంటనేది మీకు బాగా తెలిసి ఉంటుంది. ఇంకా దాంట్లో ఈ సినిమాలో మా బావ ఎరగదీశాడు, ఎప్పుడు దుప్పటి అదే చెప్పాను, ఇప్పుడు ఈ శాలువా కప్పాడు, మళ్ళీ దీంతో కూడా షాట్లు తీస్తాడు గౌతమ్, నీకు మళ్ళీ బ్యాలెన్స్ షాట్లు ఉన్నాయని చెప్పాను. డెఫినెట్గా ఒక మంచి దర్శకుడు వస్తున్నాడు. అలాగే ఈ సినిమా ఇండస్ట్రీకి కావాల్సిన అన్ని తెలివితేటలు ఉన్నటువంటి మావాడు గౌతమ్, అన్ని తెలివితేటలు ఉన్న నిర్మాత. వీటన్నిటి నా బాటలో నడుస్తున్నాడు, కొంచెం నాకంటే కొంచెం చేస్తున్నాడు. మేమేమో స్లోగా, మేము ఆ రోజుల్లో మా జర్నీ అంతా ఏదో ఫస్ట్ గేరు, సెకండ్ గేరు, అంబాసిడర్లతో మేము ఉన్నాం. మా వాడు బెంచ్తో రన్నింగ్లో ఉన్నాడు. బాగా అలానే డెవలప్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే సన్నీ, డెఫినెట్గా నీకు మంచి భవిష్యత్తు ఉంది. ఇక్కడ మా అంజీ కనిపించలేదు, డెఫినెట్గా ఎక్కడున్నా అంజీ
నీ వర్క్ ఏంటనేది మళ్ళీ నువ్వు చూపించావు. నిజంగా అతను మంచి డైరెక్టర్ కూడా. ఎందుకంటే అతను ప్రతిదీ ప్రొడ్యూసర్కి ఎంత సేఫ్టీలో ఎంత బాగా చేసి చూపించాలనే తాపత్రయం ఉండేటటువంటి ఒక డిఓపి. వీటన్నిటికంటే మించి ఐ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ ఈరోజు ఈ టీజర్ చూసిన తర్వాత. ఎందుకనంటే కాస్టింగ్ ఉంది లేకపోతే ఇవి అవన్నీ కాదు, ఒక హారర్ సినిమాకి కావాల్సినటువంటి అన్ని ఐటమ్లు మీకు స్ట్రైకింగ్ లాగా ఉంది ఫస్ట్. ఎందుకంటే చాలా సినిమాలకు వెళ్తూ ఉంటాం, అన్నీ బాగున్నాయని చెప్తుంటాం, ఇవి చెప్తాం, తప్పదు. కానీ ఈరోజు ఓపెనింగ్ రోజు నేను చూసిన ఆ ఖర్చు ఆ దానికి ఏమని చూపించాడో ఈరోజు టీజర్లో అది కనిపించింది. అది ఇది ఆల్ ది బెస్ట్. డెఫినెట్గా ఈ టీం మంచి సక్సెస్ అవ్వాలి. ఈ సినిమాలో చాలామంది పాపం కొత్త వాళ్ళందరూ యాక్ట్ చేశారు, వాళ్ళందరికీ మంచి భవిష్యత్తు రావాలి. తారక్ కూడా ఇది మంచి బ్రేక్ అవ్వాలి. అలాగే గౌతమ్ మాత్రం గ్యారంటీగా మమ్మల్ని దాటి హై స్పీడ్లో వెళ్ళి పెద్ద ప్రొడ్యూసర్ అవ్వాలి. మళ్ళీ ఆల్రెడీ డైరెక్షన్ కూడా స్టార్ట్ చేయబోతున్నాడు. ఆల్రెడీ రన్నింగ్ ప్యారల్గా ఆ ట్రాక్ కూడా రన్ అవుతుంది. మీకు ఎవరికి తెలీదు, తెలీదు. కాబట్టి నువ్వు డైరెక్టర్గాను సక్సెస్ అవ్వాలి, ప్రొడ్యూసర్గాను సక్సెస్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దయచేసి ఏమనుకోవద్దు, నాకు వేరే ప్రోగ్రాం ఉన్నందువలన నేను వెళ్తున్నాను, నన్ను క్షమించండి. ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్. మళ్ళీ ఫస్ట్ కాపీ చూసుకున్న తర్వాత డెఫినెట్గా మళ్ళీ మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి టైమింగ్ ఉన్న కొరియోగ్రాఫర్. అండ్ అంతేకాకుండా డీలో తను నెంబర్ 1 పొజిషన్కి వెళ్ళి, అప్పుడు తెలిసిన సన్నీ సడన్గా అనుకోకుండా అన్నయ్య మిమ్మల్ని నేను కలవాలి అన్నాడు. ఏంటి అన్న? వచ్చిన తర్వాత చెప్తాను అన్నాడు. సరే నేను రాగానే కూర్చోమని చెప్పా. అలాగే గౌతమ్ కూడా తనతో పాటు వచ్చాడు. తను నిర్మాత గౌతమ్, నేను డైరెక్షన్ చేయబోతున్నాను. సినిమా పేరు S5. అప్పుడు ఆర్టిస్టులు ఎవరు లేరు, వేరే ట్రైన్ షాట్లు యాడ్ చేసుకొని ఇగో ఇలా ఉంటుంది నా కథ అని చెప్పాడు. మ్యూజిక్ ఎవరు అన్న? మణి శర్మ గారు అన్న. మణి శర్మ గారు అంత తొందరగా ఓకే చేయరు, నీకు ఎలా ఓకే అనేసారు? నువ్వు ఇంతవరకు ఏ సినిమాలు కూడా చేయలేదు కదా అంటే, సేమ్ ఇంతే ఇదే డైలాగు ఆయన కూడా అడిగాడు. నేను 2-3 సార్లు కాల్ చేస్తే సార్ నా పేరు సోన్సో అనగానే పెట్టేశారు. 3వ సారి ఎత్తి ఏంటి మ్యాటరు, సరే నువ్వు రా అన్నారు. వెళ్ళి కథ చెప్పగానే ఈ సినిమా నేను చేస్తున్నాను అని మణి శర్మ గారు ఎన్నో సూపర్ డూపర్ హిట్లు ఇచ్చిన ఒక గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ ఆయన. ఇటీవల మధ్యకాలం ఇస్మార్ట్ శంకర్ ఎంతో పెద్ద హిట్, పూరి జగన్ గారి. అలాగే పోకిరి సినిమా మీ అందరికి తెలుసు. అట్లాంటి సినిమాలు చేసిన మ్యూజిక్ డైరెక్టర్ ఓకే అంటాం నిజంగా సన్నీ అండ్ గౌతమ్ అదృష్టం అది. ఎందుకంటే ఇట్లాంటి సినిమాకి ముఖ్యంగా కావాల్సింది కథ, కెమెరా, మ్యూజిక్, ఆర్ట్ డిపార్ట్మెంటు. అండ్ అలాగే కెమెరా ఫస్ట్ టైం పైన చూశారు మీరు, రేంజ్ రోవర్ రెడ్. అది ఫస్ట్ టైం ఇండియాకి ఈ సినిమాతోనే ప్రారంభమైంది ఆ కెమెరా. అది కూడా అంజీ కెమెరామెన్గా తను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. ఎందుకంటే రేంజర్ అంటే అది ఆల్మోస్ట్ ఇంగ్లీష్ పిక్చర్లకి వాడుతూ ఉంటారు. అట్లాంటిది ఒక చిన్న సినిమాకి ఆ కెమెరా వాడటం అనేది నిజంగా చాలా గ్రేటు. అండ్ అంతేకాకుండా సన్నీ అండ్ మ్యూజిక్ ఆయన మన రైటర్ కళ్యాణ్ ఎక్కడ, ఈ కుర్రోడు చాలా గొప్ప రైటర్ అండి. జంజాల గారు, ఈవి సత్యనారాయణ గారు, తర్వాత రాయలంగి నరసింహారావు గారు, వీళ్ళందరూ ఒకప్పుడు ఎంత కామెడీ సినిమాలు ఇచ్చారో అట్లాంటి సినిమాలు చూసి ఎదిగిన ఒక కళ్యాణ్ ఈ సినిమాకి కామెడీ రాస్తే నేను చాలా ఆశ్చర్యపోయా. అండ్ దానికి తోడు సన్నీకి చాలా హ్యూమర్ ఉంది, చాలా అద్భుతమైన డైరెక్టరు, చాలా క్లారిటీ ఉన్న డైరెక్టరు. ఈ కథ నిజంగా ఇంతమంది ఆర్టిస్టులతోటి ఒక ట్రైన్లో షూటింగ్ చేయాలంటే చాలా కష్టం. ఎందుకంటే 5 రోజులు ఇవ్వరు, దానికి పర్మిషన్ కావాలంటే ఢిల్లీ వెళ్ళాలి మనం. అలా కాకుండా కథ అంతా ట్రైన్లోనే కాబట్టి ఒక సెట్ వేసేస్తే ఎలా ఉంటుంది అని ఒక ప్లేస్ తీసుకొని ఒక బోగి షెట్ వేసాడు. అంటే రియల్గా బోగిలో మనం ఎలా జర్నీ చేస్తే ఉంటుందో అలాగా AC 2 టైర్ది సెట్ వేశారు. అది పైన ఓపెన్ చేసుకొని మళ్ళీ కింద కూడా ఓపెన్ చేసుకొని షాట్లు తీసుకునేలాగా ప్లాన్ చేసుకొని కెమెరామెన్ తోటి
అద్భుతంగా సినిమా తీశాడు. ఈ సినిమాలో సాయి కుమార్ చాలా అద్భుతమైన వేషం. తారక రత్న ఆఫ్టర్ లాంగ్ టైం తను అద్భుతమైన గెటప్ తీసుకొని ఈ సినిమాలో తను అద్భుతమైన నటనతోటి ఈ సినిమాలో చేస్తున్నాడు. అలాగే ప్రిన్స్, అలాగే నేను, అలాగే సునీల్, అలాగే ఫిష్ వెంకట్, అలాగే రఘు కార్మంచి, అలాగే సాయి, గబ్బర్ సింగ్ బ్యాచ్ ఇక్కడ చాలామంది ఉన్నారు. అండ్ ఈ సినిమాలో ఇక హీరోయిన్ కొత్త అమ్మాయి కాశ్మీర్ నుంచి తీసుకొచ్చారు. మరి ఎలా తీసుకొచ్చారు నాకు తెలియదు. అది వీళ్ళకే తెలియాలి, గౌతమ్కి తెలియాలి. ఎక్కడ దొరకలేనట్టు వీళ్ళు కాశ్మీర్ ఎందుకు వెళ్ళారు నాకు అర్థం కాలేదు. సరే ఓకే, ఏదేమైనా ఈ చిత్రంలో నటించిన నటులు అవ్వచ్చు, టెక్నీషియన్స్ అవ్వచ్చు, ఇది చాలా మంచి సినిమా అవుతుందండి. నిజంగా ఇది కోవిడ్ అంటూ లేకపోయి ఉండుంటే ఈ పాటికి రిలీజ్ అయ్యి ఈ బ్యానర్లో మళ్ళీ ఇంకొక సినిమా కూడా అయిపోయి మళ్ళీ రిలీజ్కి రెడీగా ఉండేది. ఎందుకంటే అంత అద్భుతమైన టీము అంత అద్భుతంగా తీశారు కాబట్టి. ఇందాక సి కళ్యాణ్ గారు కూడా బావగారు అదే చెప్పారు చాలా, ఎందుకంటే ఆ సినిమా నేనే ఓపెన్ చేశాను అని చెప్పడం జరిగింది. ఈ సినిమాలో ఈ డైరెక్టర్ దగ్గర, ఈ నిర్మాత దగ్గర విషయం ఉంది కాబట్టి ఆయన ఈరోజు వాళ్ళందరినీ సహకరించి ఈ ప్రోగ్రాం రావడం జరిగింది. సో ఆల్ ది బెస్ట్. డెఫినెట్గా నువ్వు మంచి టెక్నీషియన్ అవుతావు సన్నీ. అలాగే మరి డైరెక్టర్ని, నిర్మాతని ఆశీర్వదించడానికి పెద్దలు, పూజలు ప్రదీప్ గారు కూడా వచ్చున్నారు. వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. ఇందాక షాల్ కప్పుకుంటే బాబు ఎవరు ముసలోడు కప్పుతున్నట్టు ఉంటుందేమో, వద్దులే లేదు, అది సత్కారం. సో ఎంటైర్ టీమ్కి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. అండ్ చేసిన పాత్రికేయ మిత్రులకి, వేదిక మీద ఉన్న పెద్దలకి అండ్ మా స్నేహితులందరికీ ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ సన్నీ అండ్ టీమ్. S5 అని కథ స్టార్ట్ అయినప్పుడు, ఈ కథ పుట్టినప్పటి నుంచి నేను ఈ కథతో ట్రావెల్ చేస్తున్నాను సన్నీతో. సో నాకు వచ్చి ఆ కథ చెప్పడం, ఇద్దరం దాని గురించి డిస్కస్ చేసుకోవడం, ఐ వాజ్ వెరీ హ్యాపీ. సన్నీ నాకు మోర్ దెన్ 10 years నుంచి పరిచయం. సో ఇద్దరం కలిసే కెరియర్ స్టార్ట్ చేసాం, యువర్ ఫ్యామిలీ. సో అలాంటి నా ఫ్రెండ్, నా బెస్ట్ ఫ్రెండ్ ఇంత సక్సెస్ఫుల్గా తన ఫస్ట్ సినిమాని లాంచ్ చేయబోతున్నా అంటే వెరీ హ్యాపీ. అండ్ చాలా టెన్షన్లు పడ్డాడు, చాలా ఆలోచించాడు, బట్ ఏం మ్యాజిక్ చేశాడో అంతమందిని ఒప్పించగలిగాడు. అలీ గారిని ఒప్పించావు, అలీ గారిని ఆ సినిమాలో ఉన్నారంటే అదే బ్లెస్సింగ్ నీకు. అండ్ ఎందుకంటే ఆయన హ్యాండ్ మంచిది. సో డెఫినెట్లీ గుర్తి చేయగాదు సార్, అందులో ఏమైనా ఇస్తే మంచిది అంటే. సో అలాగే సాయి కుమార్ గారు, సునీల్ గారు, తారక రత్న, ప్రిన్స్, అండ్ తనతో పాటు పనిచేసిన ఫ్రెండ్స్ని కూడా ఈ మూవీలో ఇన్వాల్వ్ చేశాడు, సురేష్ని కూడా. ఆల్ ది బెస్ట్ సురేష్. సో వీళ్ళంతా అద్భుతమైన టాలెంటెడ్ డాన్సర్స్, వీళ్ళంతా కొరియోగ్రాఫర్స్ ఆన్ స్టేజ్. వీళ్ళు సినిమా మ్యాజిక్ని క్రియేట్ చేస్తే ఎలా ఉంటుందో త్వరలో చూస్తాం. అండ్ ప్రొడ్యూసర్ గారు కూడా మాకు చాలా బాగా తెలుసు, మేమంతా క్రికెట్ ఫ్రెండ్స్ అనమాట. వీళ్ళిద్దరే బ్యాటింగ్ ఓపెనింగ్కి వెళ్తుంటే నాకు అప్పుడే డౌట్ వచ్చింది, వీళ్ళిద్దరు కలిసి ఏదో చేస్తారు అని. ఒకళ్ళు డైరెక్టర్ అయ్యారు, ఒకళ్ళు ప్రొడ్యూసర్ అయ్యారు మా క్రికెట్ మ్యాచ్లో. సో ఆల్ ది బెస్ట్ అన్న. 1 down నేను కాబట్టి నెక్స్ట్ సినిమా నాకు ఇస్తాడు అనుకుంటా ఈయన. బట్ అండ్ కంప్లీట్ టీమ్కి, క్రూకి, అందరికీ, ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్. అండ్ వెల్లడి బ్రహ్మ, మణిశర్మ గారు ఒప్పుకోవడం, ఇట్స్ అ వండర్ఫుల్ బ్లెస్సింగ్ ఈ మూవీకి, డెఫినెట్లీ అడ్వాంటేజ్. అలీ సార్ చెప్పినట్టు ఈ సినిమాకి కావాల్సిన అన్నీ సన్నీ తను సమకూర్చుకున్నాడు. సో ఐ విష్ హిమ్ గుడ్ లక్ అండ్ ఆల్ ది బెస్ట్. అండ్ బ్లెస్ చేయడానికి వచ్చిన పెద్దలందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ యాక్టర్స్కి, కొత్తగా ఈ సినిమా ద్వారా లాంచ్ అవుతున్న వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్. అండ్ S5కి, మాకు, సన్నీకి చాలా దగ్గర సంబంధం ఉంది. స్టార్టింగ్ అడిగాను S5 ఎందుకు పెట్టావు, సన్నీ అని వచ్చిందని S పెట్టావని. లేదని మేము నవ్వుకుంటూ డిస్కస్ చేసుకున్నాం. కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు ట్రైన్ ఎక్కే ముందు కంపార్ట్మెంట్ బయట స్టిక్కర్ అతికిస్తారు సార్, జాగ్రత్తగా. అంటే ఆ ఏజ్ కదా, కాలేజ్ ఏజ్ కదా, F ఫీమేల్ ఎంతమంది ఉన్నారు, ఏజ్ ఎంతమంది, ఏ సీట్లో ఉన్నారు, కంపార్ట్మెంట్ చూసుకునేది. మా అదృష్టం కొద్దీ తాతగారు, బామ్మగారు, అంకుల్ అని వీళ్ళే వచ్చారు మా భోగి మొత్తం. సో ఆ డిస్కషన్లో S5 ఆ కోచ్కి ఎగ్జిట్ లేదు. సో ఆ కోచ్లో ఏం జరుగుతుంది అనేదే ఈ S5 సినిమా. సో విషింగ్ కంప్లీట్ టీమ్ ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. థ్యాంక్ యూ. S5 No Exit టీమ్, ఎంటైర్ టీమ్కి హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్. అండ్ డెఫినెట్లీ బీయింగ్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ నాకు చాలా గొప్ప హానర్. బేసికల్గా ఏదైనా ఒక ఆశ్చర్యంలోకి అడుగు పెట్టాలంటే అదృష్టం ఉండాలి.
బయటపడాలంటే ఆయుష్ ఉండాలి. ఈ సినిమాలో అదే పరిస్థితి. S5 నో ఎగ్జిట్ అనేటువంటి భోగిలోకి అడుగు పెట్టాలంటే అదృష్టం ఉండాలి, బయటికి రావాలంటే ఆయుష్ ఉండాలి. సో అది యాజ్ సింపుల్ యాజ్ దట్. దిస్ ఇస్ ద స్టోరీ అండ్ ఐఎమ్ ప్రెటీ ష్యూర్ ప్రతి ఒక్కరూ చాలా అంటే మనకి కోవిడ్ టైంలో ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి స్ట్రెస్ మొత్తం రిలీఫ్ చేసేటువంటి గొప్ప సినిమా. సో ఆలీ గారు, సునీల్ గారు, తారక రత్న గారు, ప్రిన్స్ గారు, మోరోవర్ మా డైరెక్టర్ గారు కూడా ఇందులో యాక్ట్ చేశారు, అద్భుతమైనటువంటి రోల్ చేశారు. సో ఇటువంటి ఒక అద్భుతమైనటువంటి కాంబినేషన్లోకి నన్ను తీసుకొచ్చినటువంటి మెలోడీ బ్రహ్మ మణిశర్మ గారికి సభాముఖంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సన్నీ సార్ బిలీవింగ్ ఇన్ మీ. సో నేను ఇది డెబ్యూ డైలాగ్ రైటర్గా ఇది నా డెబ్యూ సినిమా. పాటలు నేను రాశాను కానీ మాటలు ఇదే మొదటిసారి రాయటం. సో నన్ను నమ్మినందుకు గౌతమ్ గారికి అండ్ ఎంటైర్ టీమ్, మన రాహుల్ సార్కి, ఎవ్రీబడికి ఇక్కడ ఉన్నటువంటి పేరున నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే మనకు అద్భుతమైనటువంటి సినిమాటోగ్రఫీ చేసినటువంటి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ గరుడవేగ అంజీ గారు, ఎవ్రీబడి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక అంకిత భావంతో పనిచేసినటువంటి స్క్రిప్ట్. డెఫినెట్లీ మీరు గోయింగ్ టు విట్నెస్ ఇట్. సో ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ కళ్యాణ్ గారు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈ స్టేజ్ మీద ఉన్న పెద్దలకి, పిన్నలకి అందరికీ మరొకసారి నమస్కారం. చాలామంది చాలా విషయాలు చెప్పేశారు, ఇప్పుడు చెప్పడానికి ఏం లేదు. ఆలీ గారు, సి కళ్యాణ్ గారు, మేడం అందరు చెప్పేశారు. సన్నీని చాలా కాలంగా చాలా దగ్గర నుంచి చూస్తూ వచ్చాం. ఇంట్లో అబ్బాయిలాగా ఉంటాడు మాకు. అండ్ సన్నీ అంటే కొరియోగ్రాఫర్ అనో డైరెక్టర్ అనో ఫీలింగ్ ఎప్పుడూ ఉండదు మాట్లాడేటప్పుడు, ప్రతిసారి కూడా అంత అఫెక్షనేటివ్గా ఉంటాడు. కానీ ఈ సినిమా చేయడానికి ముందు కలిసినప్పుడు ఒక టాపిక్లో మాట్లాడుకున్నాం. అవునా సన్నీ, నువ్వు చేయగానే లింక్స్ పంపించవా, షేర్ చేసుకుందాం అని అన్నా. కానీ ఇంత అద్భుతంగా చేస్తాడని నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి. చాలా చాలా బాగుంది. అసలు ప్రతి ఫ్రేమ్ కానీ, ప్రతి షాట్ కానీ, ఆర్టిస్ట్ ఫేస్లో ఉండే ఇంటెన్స్ కానీ, ఫోటోగ్రఫీ కానీ, ఆర్ఆర్ ఎక్సలెంట్. చాలా చాలా బాగుంది, చాలా ఎక్సలెంట్గా ఉంది. ప్రతి ఆర్టిస్ట్ కూడా ఇచ్చే ఎక్స్ప్రెషన్స్, ఆలీ గారిని చూస్తే నవ్వాలా భయపడాలో తెలియట్లేదు కానీ కానీ ఎక్సలెంట్ ఉందండి. చాలా చాలా బాగుంది. S5 అంటే నో ఎగ్జిట్ అనే దానికి నిజంగా ఒక ట్రైన్ బోగీలో ఏం జరుగుతుంది అనే ఇంటెన్స్ నేను కూడా వెయిట్ చేస్తున్నాను సినిమా కోసం. అందరూ చెప్పినట్టు చాలా పెద్ద డైరెక్టర్ అవుతాడండి తను, ఎందుకంటే టెక్నికల్గా తనకి అంత మంచి నాలెడ్జ్ ఉంది. కానీ నేను కూడా నీకు థ్యాంక్స్ చెప్పాలి, ఉషా మేడం కూడా థ్యాంక్స్ చెప్పాలి. తన నెక్స్ట్ డైరెక్షన్లో నా కొడుకు ఒక లీడ్ క్యారెక్టర్ చేస్తున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. అది కూడా ది బెస్ట్ కాన్సెప్ట్ అండి, మీ అందరికీ చాలా నచ్చుతుంది. సో థ్యాంక్ యూ సన్నీ, గాడ్ బ్లెస్ యూ మై బాయ్. నువ్వు చాలా పెద్ద డైరెక్టర్ ఎదగాలని, అలాగే ప్రొడ్యూసర్ గారు చాలా చాలా సూపర్ స్క్రిప్ట్ తీసుకున్నారు. మీరు అందరూ చెప్పినట్టు అందరినీ దాటి పెద్ద ప్రొడ్యూసర్గా ఎదగాలని కోరుకుంటూ, డబ్బులు బాగా రావాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. ఎంటైర్ ఇందులో వర్క్ చేసే అందరు ఆర్టిస్టులకు కూడా ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. సినిమా పాండమిక్ తర్వాత థియేటర్స్లోకి వస్తుంది. దయచేసి అందరూ కొంచెం భయాలు, చాలా విషయాలకు వదిలేసాం, ఈ ఒక్క సినిమాకి కూడా వదిలేసి వెళ్దామండి. సినిమాని సక్సెస్ చేద్దాం, మన వాళ్ళందరినీ సపోర్ట్ చేద్దాం. ఎవరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వాళ్ళు తీసుకోండి. ట్రైన్ ఎక్కుతున్నాం, బస్సు ఎక్కుతున్నాం కదా, థియేటర్లో కూడా జాగ్రత్త తీసుకొని ఈ సినిమాని సక్సెస్ చేద్దామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.